రైట్ మనం మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు, కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ముందుగా గుంటూరు జిల్లా తెనాల్లోని సహన కుటుంబాన్ని పరామర్శించనున్నారు ఆయన. అనంతరం బద్వేల్లోని ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గుంటూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన బద్వేల్కు చేరుకుంటారు. బద్వేల్లోని రామాంజనేయ నగర్లో ఉన్న బాలిక కుటుంబ సభ్యుల వెనకలనున్నారు. వారిని పరామర్శించి ఓదార్చబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు జగన్. రాత్రి పులివెందులోనే బస్ చేస్తారు. ఇది ప్రధానంగా మనకి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో గుంటూరు అలాగే మధ్యాహ్నం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఉదయం 10:50 గుంటూరు ఎక్కడైతే కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి 10:50 గుంటూరు జీజీహెచ్ కు వైఎస్ జగన్ అయితే చేరుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఈ గుంటూరు జీజీహెచ్ లో టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ పైశాచిక దాడిలో మృతి చెందినటువంటి తెనాలి యువతి సహానా కుటుంబ సభ్యులను అయితే పరామర్శించున్నారు. జరిగిన ఏదైతే దాడి అవ్వచ్చు, అలాగే ఆమె మృతి చెందడం, ఎవరైతే సహానా మృతి చెందడము దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా అయితే మారింది. దీనిపైన వారి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించనున్నారు. అలాగే అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు అయితే చేరుకుంటారు. ఇక్కడ కూడా ప్రేమోన్మాది దాడిలో మృతి చెందినటువంటి దత్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు అయితే చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రాత్రికి పులివెందుల్లోనే మాజీ సీఎం అయితే బస చేయనున్నారు. రాజశేఖర్, మొత్తం మీద అయితే ఈ రోజు 2 బాధిత కుటుంబాలను అయితే జగన్ అయితే పరామర్శించున్నారు. వారికి పార్టీ పరంగా కూడా కొంత భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కనపస్తోంది. రాజశేఖర్, రైట్. హేమంత్, ఒకటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో ఏమైనా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవటం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో పరిస్థితులు బాగలేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఆ దిశలో ఏమైనా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో సమావేశం నిర్వహించే అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పటికే అంటే గుంటూరుకు సంబంధించి ఇప్పటికే కొంత అక్కడ జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు అవ్వచ్చు, వరుసగా ఇలా ఎవరైతే ఈ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ జైలుకు పంపడం అన్న దానిపైన కూడా కొంత సీరియస్ గా అయితే ఉన్నారు. వైసీపీ అధిష్టానం వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో కూడా ఎవరైతే వైఎస్ జగన్ ఉన్నారు, దీనికి పార్టీ శ్రేణులకు కూడా కొంత దిశానిర్దేశం చేయనున్నారు. వారిని కూడా కలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. దీనిపైన ఎందుకంటే ఏదైతే టీడీపీ ఎవరైతే ఉన్నారో వీరు వైసీపీ నాయకులపైన దాడి అవ్వచ్చు, వాళ్ళని టార్గెట్ చేస్తూ జైలుకు పంపడం అన్న దానిపైన కొంత కార్యకర్తల్లో కొంత నైరాశ్యం, భయం ఏర్పడింది. దీన్ని కొంత అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్యకర్తలకు భరోసా కల్పిస్తేనే పార్టీ నిలబడుతోంది అనేసి పదే ఇప్పటికే చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడైతే ఓటమి అనంతరము కార్యకర్తలను భరోసా నింపుతూ వస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు కూడా కొంత ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలకు ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పటికే వారికి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడి వారికి ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, అండగా ఉండాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పడం జరిగింది జగన్. ఇప్పుడు గుంటూరులో కూడా ఆయన పర్యటించనున్నారు. అనంతరం రాత్రి కడప జిల్లాలో పులివెందుకు చేరుకుంటారు. అక్కడే బస చేయనున్నారు. ఈ సందర్భంలో కూడా రాత్రి కడప నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. పార్టీని మరింత బలపరచడం, అలాగే ఎవరైతే టీడీపీ నాయకులు సృష్టిస్తున్న సమస్యలను ఎదుర్కోవడంలో విషయంలో కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ నాయకులతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే క్రింది స్థాయి కార్యకర్తలు ఉన్నారో వారితో కూడా మాట్లాడి స్థానిక సమస్యలు, కడప జిల్లాకు సంబంధించి ఏవైతే స్థానిక సమస్యలు ఉన్నాయో ఎవరైతే కార్యకర్తలు భయాందోళనకు గురవుతారో వారికి భరోసా కల్పించే అవకాశం కూడా కనపడుతోంది. రాజశేఖర్, సో అనంతరం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మొన్న పర్యటనలో కూడా ఆయన మీడియా ముఖంగా కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా ఇక్కడ ఏమైనా ఓవరాల్గా ఇద్దరు పరామర్శించిన తర్వాత ఏమైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం, మీడియా ముఖంగా ఏమైనా విషయాలు వెల్లడించే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మీడియా ముఖంగా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనబడుతోంది. ఏదైతే గుంటూరు సంబంధించి గుంటూరులో ఇప్పుడు ఏదైతే జీజీహెచ్ లో ఎవరైతే రౌడీ షీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన సహానా కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో వ్యవస్థ ఇప్పటికే ఆయన చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో
హింస పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయాయి. దీనిపైన ఎవరైతే టీడీపీ నాయకులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు కూడా దానిపైన ఆయన మాట్లాడే అవకాశం అయితే కనపడుతోంది. ఈవెన్ ఏదైతే ఈ దాడులను కూడా తీవ్రంగా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. ఏదైతే తమ నాయకుల పైన కావచ్చు, ఎవరైనా ప్రజల మీద టీడీపీ నాయకులు ఎవరైనా కూడా వీరిపైన దాడులు చేయడము, అంటే టీడీపీ ఎవరైతే వైసీపీ నాయకుల పైన, కార్యకర్తల పైన, అలాగే ప్రజల పైన విచ్చలవిడంగా దాడులు చేస్తున్నారంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో అయితే వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా దానిపైన ఆయన ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు గుంటూరు ఏదైతే ఉందో జీజీహెచ్ లో పరామర్శించిన తర్వాత ఆయన మీడియా ముఖంగా ఆయన కొంత మాట్లాడే అవకాశం అయితే కనపడుతోంది. ఒకవేళ అక్కడ కాకపోయినా కూడా రాత్రి పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల్లో కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి దానిపైన ఒక చర్చ నడుస్తోంది అన్నట్లుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఆయన రాత్రి మాట్లాడే అవకాశం అయితే కనపడుతోంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హేమంత్.